బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను షాప్ అన్న. షాపు ఏం షాపు? బిజినెస్? కిరాణా బిజినెస్ షాప్. బిజినెస్ చదువుకున్నారా? చదువుకున్నా. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఎన్నాళ్ళు అవుతుంది? 2 years చదువుకున్నా. 2 years అవుతుందా? బ్రహ్మాండమైనగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, ఉద్యోగాలు కల్పించానని చెప్పి ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి ఇవన్నీ బోగస్ మాటలన్నా. అంత శిలా పలకాలు వేసుకొని ఎక్కడెక్కడ బోగస్ కోట్లు వేసుకొని వాళ్ళని తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో ఓపెన్ చేశారు తప్పించి ఎక్కడ కార్యాచరణ జరగలేదు. వాళ్ళ సాక్షి మీడియాలో టీవీ ఛానల్ కూడా అడిగారు ఎక్కడ శంకుస్థాపన చేశారు పాండి వెళ్దామని, వాళ్ళు నిరూపించలేకపోయారు. అవన్నీ బోగస్ మాటలు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ 6 నెలల కూటమి ప్రభుత్వ పాలన? కూటమి ప్రభుత్వం రాగానే పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ అన్నీ వెల్లువెత్తుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రానికి. మొన్నే టీసీఎస్ వచ్చింది విశాఖపట్నంలో. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నారా లోకేష్ గారు సాయి శక్తుల ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడులు వెల్లువ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. మరి ఇప్పుడు వచ్చింది గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 6 నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏంటనుకోవచ్చు అంటారు? 5 నెలల పరిపాలన కాదండి అది. 5 సంవత్సరాల పరిపాలన. అదే 5 సంవత్సరాల పరిపాలన కాదు అది. రావణ కాస్ట్ అది. రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక పెట్టుబడి, ఒక గుంత రోడ్డు మీద ఒక మట్టి కుప్ప పోసాడా? ఒక ఉద్యోగ పరిశ్రమ కానీ ఉద్యోగం కానీ. ఆయన ఉన్నాడు ఐటీ మినిస్టర్. అప్పడాలు, నూడిల్స్, మ్యాగీ తోపుడు బండ్లు ఎంఓఏలు చేసుకునేది. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే గనక, జగన్మోహన్ రెడ్డి చెప్పింది రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు, పేద ప్రజలకు డబ్బులు వేసినా అదో రకమైన అభివృద్ధే కదా. నేను వచ్చి 2 లక్షల చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను, 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలే ఇచ్చాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్తున్నాడు కదా. మరి వాలంటీర్లు ఉద్యోగాలు అన్నాయి. మరి ఆయన ఉద్యోగాలనే చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తను ర్యాండమ్గా వాళ్ళ కార్యకర్తలను ఏరుకొని వాళ్ళ గవర్నమెంట్ని అదే వాళ్ళని ముందుకు నడిపించడానికి, పార్టీని నడిపించడానికి తప్ప వాళ్ళు పార్టీ మనుషులు తప్ప వాళ్ళకి ఉద్యోగాలు కల్పన లేదు. 5,000 అరాకొర జీతంతో వాళ్ళని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదు. వాలంటీర్లు లేకుండా బాబు గారు 1వ తారీఖుల పింఛన్లు 10-11 ఇంట్లోపు 90%, 80% అయిపోతున్నాయి. అదే వాలంటీర్లకు ఆ జీతం బడ్డినాక గవర్నమెంట్కి. వాళ్ళు ఏంటంటే వాలంటీర్లు వైసీపీకి పెయిడ్ ఆర్టిస్టులు తప్పించి మరో లేదన్న. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 10,000 ఇస్తానని చెప్పి ఆ 10,000 కాదు ఉన్న ఉద్యోగాలే పీకేశాడు, వాలంటీర్ కుటుంబాలను రోడ్డున పడేశాడు అని చెప్పి ఒక ప్రచారం మొదలు పెట్టారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అది ఇంకా అనుకోవట్లేదు అన్న. బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్ ముందు. దాన్ని ఆయన కార్యాచరణ మరి జనవరి నుంచి చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తారు తెలియదు. మనం తెలియదు దాని గురించి మనం మాట్లాడతాను. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు. అలాగే సూపర్ 6 హామీలు ఇచ్చారు. అసలు సూపర్ 6 మర్చిపోయి జనాల్ని తొక్కేస్తున్నారు. ఇక్కడ ఏదైతే కనుక ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం మరి ఏది కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వేసాడు అన్న అమ్మఒడి? ప్రకటించగానే వేసాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకు ఇది కూడా అంతే జరుగుతుంది. చిన్నగా పింఛన్లు పెంచాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. రేపు జనవరి నుంచి అమ్మఒడి ఇవన్నీ జరుగుతాయి. రైతు రుణమాఫీ ఇవన్నీ దిగిపోయిన జనవరి నుంచి అన్ని తక్షణ కార్యాచరణ ఉండేది. 6 నెలలు నాశనం చేశారు. దాన్ని కొంచెం బిల్డ్ చేసుకున్నారు, చేస్తున్నారు. జనవరి కల్లా ఒక గాడిలో ట్రాక్లో పడతాం. రోడ్లు చూసాం, అన్ని చూస్తున్నాం. అంతా ఒక ట్రాక్ లోకి వచ్చేసి రోడ్లు వేసి ఉపయోగం ఏముంది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రోడ్లు వేసి ఉపయోగం ఏముంది? మన జగన్మోహన్ రెడ్డి ఉన్న దాంట్లో పోతా ఉంటేనే ప్రస్తుతం అదే ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ దారిలోనే కంటా ఉన్నారు. బాబు గారు వచ్చారు, ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ అంటే రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ నెంబర్ 1 ఉంటుంది. అదే జరుగుతుంది. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక, చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, యువగళం పాదయాత్రలో మరి లోకేష్ గారు కూడా చెప్పారు. దాని తదనుగుణంగా ఏదన్నా సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు అంటారా? తీసుకుంటుందన్న. ప్రభుత్వం దృష్టిలో ఉంది అది మెయిన్ ఎజెండాగా. జనవరి నుంచి అన్నీ నాకు తెలిసి జనవరి నుంచి అన్ని ట్రాక్లోకి వస్తుంది అనుకుంటున్నాము. వాళ్ళు బిల్డ్ చేసుకోవాలిగా. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేసి అసలు వేరే వాళ్ళని పిలుద్దామన్న పెట్టుబడులకి ఏపీ అంటే భయపడుతున్నారు. అలాంటిది కొంచెం లోకేష్ బాబు రాగానే ఆ మేనేజ్మెంట్ స్కిల్స్తో అన్ని గట్టిగా తీసుకొస్తున్నాడు పరిశ్రమలు కూడా. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక, గతంలో ఏదైతే వెళ్ళిపోయిన కంపెనీలు లూలు మాల్ కానీ ఇలాంటి మాల్స్ కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఎంఓఈ చేసుకోవడంతో ఈ ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించారనుకోవచ్చు అంటారా? అది 100% అన్న. తిరిగి వెళ్ళిపోయిన పరిశ్రమలు మళ్ళీ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు. ఏమన్నాడు? లూలు మాల్ సెంటర్లో అవసరమా? ఎక్కడ బయట పెడితే
ఊరి చివర పెడితే సాగుతాయా? వాళ్ళు అంత పెట్టుబడి పెట్టి అంతమంది ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టారన్న ఉపాధి చేయడానికి అందరూ అవైలబిలిటీలో ఉండాలిగా. వాళ్ళు ఎక్కడికో 10 కిలోమీటర్లు వాళ్ళు ఏదో ఇంట్లో పనులు చేసుకొని పనికి వెళ్తారు. వాడు 10 కిలోమీటర్లు వెళ్ళి రావడం 6 కిలోమీటర్లు, అదే 6 కిలోమీటర్లు అలాగా ఇబ్బంది కదా. మరి ఇక్కడ ఓవరాల్ గా చూస్తే గనక మరి దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలో దావోస్ పర్యటన అంటున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి సాధించింది ఏంటంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే గనక ఈ సన్ రైజ్ స్టేట్ లాగా 2047 విజన్ అంటూ ఏదైతే మొదలు పెట్టారో దాని తదనుగుణంగా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా ఈ దావోస్ పర్యటనలో భాగంగా? దావోస్ పర్యటన అంటే నవ్వు వస్తుంది అన్నారు రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారిని దావోస్ లో సమ్మిట్ జరుగుతుంటే ఎందుకు వెళ్ళదంటే చలి పడుతుంది. పరిశ్రమలు ఆయన పంపించారు పోయినసారి అమర్నాథ్. ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే తెలియదు. మన ఉన్నారా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వాళ్ళు అడిగే ప్రశ్నలకి గుక్క కూడా తిరగదు. వాళ్ళకి అసలు ఏం సమాధానం చెప్పాలో లేదు. ఇకిలికిలా నకిలి అవుతారు. మనోడిని చూసి ఏం వస్తాయి అన్న పరిశ్రమలు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏదైనా సాధ్యం అవుతుందంటారా? 100% పక్కా చూసారు మన హైదరాబాద్. కానీ దేన్నైనా ఆయన చేయగలడు, చేస్తాడు, చేసి చూపిస్తాం కూడా. మరి ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. దాని మీద నా కార్యాచరణ ఉంటుంది జనవరి 3వ తారీఖున అంటున్నాడు కదా. మరి రమ్మను, ఆయన ప్రజలకు రమ్మను. ఫస్ట్ అన్ని తూతూ మాటలు కాదు, ఇవన్నీ చేస్తాం మాట చెప్పాము. 6 నెలలే కదా చదువుతున్నాక ఇప్పుడు కూడా బిల్లు చేసుకోవాలి కొంచెం అన్ని. అంటే బిల్డ్ చేసుకోవటం ఏంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఇవన్నీ చేయలేరా? గతంలో బటన్ నొక్కారు, ఆ బటన్ ఏమన్నా ముసలమ్మ నొక్కిద్ది అన్నారు. ఇప్పుడు ఈయన నొక్కలేకపోతున్నాడా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. మరి అక్కడ బటన్ నొక్కేదంటే ఇప్పుడు మద్యం పాలసీ ఉంది కన్నా మద్యం వచ్చే డబ్బులు మొత్తం అటు కట్టిపోవాలి. ఆయన చేసే బటన్ నొక్కడి కార్యక్రమం వాళ్ళకి ఒక ఉపయోగం లేదు. ప్రజల మీద బడ్డీని తప్పించి ట్యాక్సులు భారం తప్పించి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక చివరాఖరిగా ఒక పాయింట్ చెప్పండి నాకు. మరి జనంలోకి జగన్ అంటూ వస్తున్నారు. జనవరి 3వ వారం నుంచి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? అసలు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అంటున్నారు కదా, ఆయనకు బ్రహ్మరథం పడతారు నాకు అంటున్నారు కదా. మరి అది వాస్తవమేనా జగన్మోహన్ రెడ్డికి? అది పూర్తిగా అవాస్తవం అన్న. నిన్న పుట్టినరోజులకే చూశారు కొంతమంది మీడియా వాళ్ళకి క్రియేట్ చేశారు ఇలాగ వీడియోస్. వెళ్ళి అడుగుతున్నారు, మా జగన్మోహన్ రెడ్డి నాలుగు పరిపాలన చేశారు కదా, ఆయన పుట్టినరోజు ఏమని, వాడి పేరు తలుచుకుంటే మాకు విరక్తిగా ఉందని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా. అంటే ఇలాగ మీ మీడియా వాళ్ళు అడిగారు, ఏందమ్మా మరి 6 నెలల ప్రజా వ్యతిరేకత ఉందంటే 6 నెలలుగా వచ్చి చూద్దాం సంవత్సరం కానీ ప్రజల్లో విశ్వసనీయత ఉంది బాబు గారి మీద. మరి జనంలోకి జగన్ అంటున్నారు కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? జనంలోకి ఆయన చేపట్టమనండి, మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఆయనలాగా హౌస్ అరెస్టులు రోడ్ల మీద షోలు ప్రదర్శించడానికి అనుమతులు వేయకుండా ఏముండవు. అంతా ప్రశాంతంగా చేసుకోమను, ఆయన వచ్చినట్టు ఆడుకోమను.